నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈథర్మ్ హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో పల్లీలు టమోటా వేసి కమ్మటి పచ్చడి అయితే తయారు చేశానండి. మరి ఎలా చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక చిన్న టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక 7-8 ఎండుమిర్చిని అయితే వేస్తున్నాను. ఇవి మంచి స్పైసీ ఎండుమిర్చి అనమాట. మీరు కారం తక్కువ ఉండే ఎండుమిర్చి అయితే ఇంకొక 2-3 యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలను కూడా బాగా వేయించుకోవాలన్నమాట. తర్వాత వీటిని అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని టమోటాలను అయితే ఇలా మధ్యలోకి అడ్డానికి కట్ చేసుకొని అన్నిటినీ ఇలా బోర్లించి వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక 5 నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఒక 3-4 టమోటాలు తీసుకుంటే సరిపోతుంది. కాస్త కల్లుప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే టమోటాలు బాగా మెత్తబడతాయి. తర్వాత వాటిని అయితే పక్కకి పెట్టేసుకోవాలి చల్లారే వరకు. తర్వాత మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, పల్లీలు, ఈ టమోటాలు ఇవన్నీ వేసుకొని ముందుగానే నానబెట్టి పక్కన ఉంచుకున్న ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవాలి. తర్వాత దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు. ఇలా కాస్త మీడియంగా, మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో పచ్చి ఉల్లిపాయలను అయితే కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని విడివిడిగా ఉల్లిపాయ రెబ్బలను అయితే ఇలా తీసి వేసుకుంటున్నాను. ఇవి పచ్చళ్ళలో కాసేపు ఊరిన తర్వాత తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయండి. మీరు కావాలంటే ఈ పచ్చడికి పోపు కూడా వేసుకోవచ్చు. నేను పోపు వేయట్లేదు. ఇలా ఆనియన్స్ వేసి మిక్స్ చేసేస్తున్నాను. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ దోశలోకైతే ఇంకా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసే పని అయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.